అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సంకటహర చతుర్థి పూజ చూసేద్దాం రండి. ఈ సంకటహర చతుర్థి పూజ అనేది ప్రతి నెల వస్తుందండి. ఎప్పుడు వస్తుందంటే కృష్ణపక్షం చవితి అంటే పౌర్ణమి వెళ్ళాక 4వ రోజు వస్తుందన్నమాట. మనకి అప్పుడప్పుడు తిథులు అనేవి తగులు మిగులు వస్తాయి. సో ఈ చవితి అనేది ఏ సమయంలో ఉంటే ఏ పూజ ఎప్పుడు చేస్తామా అంటే, ఈ చవితి అనేది ప్రదోష కాలంలో అంటే సంధ్యా సమయం పూట ఉంటే, ఆ రోజు ఈ పూజ చేస్తామనమాట. ఇది ప్రతి నెలా వస్తుందండి. ఇలా ప్రతి నెలా వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ సంకటహర చతుర్థి అనేది మంగళవారం అనే రోజు వస్తుందో, అది వెరీ స్పెషల్ అనమాట. దాన్ని అంగారక చతుర్థి అని కూడా అంటారు. ఇంకా ఆ రోజు పూజ స్టార్ట్ చేస్తే గనక మీకు అమితమైన ఫలితాలను ఇస్తుందన్నమాట ఈ పూజ అనేది. ఈ పూజ చేయాలి అనుకుంటే ప్రతి పూజకి ఉన్నట్టే ఈ పూజకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. ప్రాతకాలమే అంటే సూర్యోదయం అవ్వకముందే మనం నిద్ర లేచి తలస్నానం చేసుకొని వినాయకుడికి నమస్కరించుకొని, స్వామి నేను ఈరోజు సంకటహర చతుర్థి పూజ చేస్తున్నాను అని మీ కోరికలు ఏమైనా ఉంటే కనుక ఆ కోరికలు కూడా చెప్పి స్వామికి ముడుపు కట్టాలి. ముడుపులో ఏమేమి కట్టాలి అంటే గనక ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని అందులో పసుపు, కుంకుమ, 3 దోసిళ్ళ బియ్యము, 3 తమలపాకులు, 2 వక్కలు, 2 ఖర్జూరాలు, దక్షిణ తాంబూలంతో దక్షిణతో కూడిన తాంబూలంతో ఆ ముడుపులో పెట్టి ముడుపు అనేది కట్టుకోవాలనమాట. అది వినాయకుడి ముందు ఉంచి, స్వామి నేను ఈరోజు సంకటహర చతుర్థి పూజ చేస్తున్నాను అని మీ కోరికలు చెప్పుకొని, ఆ స్వామికి మీ శక్తి కొలది 3 ప్రదక్షిణాలైనా చేయొచ్చు, 11 ప్రదక్షిణాలైనా చేయొచ్చు, లేకపోతే 21 ప్రదక్షిణాలైనా చేయొచ్చు. అది మీ శక్తి కొలదండి. ఇన్ని చేయాలని లేదు. నేనైతే 21 ప్రదక్షిణాలు చేస్తున్నాననమాట ప్రతిసారి ఆ ముడుపు చుట్టూ. ఇలా ముడుపు కట్టాక మనం యాక్చువల్‌గా పగలంతాన ఉపవాసం ఉండాలి. ఎందుకంటే ఈ పూజ సాయంత్రమే చేస్తామనమాట. అండ్ ఈ పూజ పేరులోనే ఉంది సంకటహర చతుర్థి. సంకట అంటే ప్రాబ్లమ్స్, హర అంటే తొలగించడం. మీకు ఏవైతే ప్రాబ్లమ్స్, సమస్యలు ఉన్నాయో అవి తొలగించడానికి దారి చూపే పూజే ఈ సంకటహర చతుర్థి పూజ అన్నమాట. సో నెలలో ఒక్కసారండి. మీరు ఈ పూజ స్టార్ట్ చేస్తున్నారు, ఇదే ఫస్ట్ టైం పూజ స్టార్ట్ చేస్తున్నారంటే మీ కోరికలు చెప్పుకొని, లేతే 3 నెలలు చేస్తానా, 11 సార్లు చేస్తానా, 21 సార్లు చేస్తానా, 9 మీ శక్తి కొలది ఇన్ని సార్లు చేస్తానని మీరు అనుకోవచ్చు. లేదా కొంతమంది ఎప్పుడు కుదిరితే అప్పుడు అన్నది. ఎందుకంటే నెలకు ఒక్కసారే కదండీ పూజ మనం చేసుకునేది. దట్టు సాయంత్రం పూట. సో అందుకని నేనైతే 12 సార్లు అనుకున్నానండి. సంవత్సరం కాలం పాటు ఈ పూజ చేసుకుంటాను అని. అంటే సంవత్సరంలో 12 సార్లు మనకి ఎలాంటి అడ్డంకులు, ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రతి నెలా చేసుకుంటే వెళ్ళనుకోండి. లేకపోతే మధ్యలో ఏదైనా ఊరెళ్ళడము, లేకపోతే ఇంకేదైనా అడ్డంకులు, సమస్యలు రాకపోవడం వల్ల మీరు ఆ రోజు అంటే ఆ నెలలో ఆ రోజు పూజ చేయకపోతే నేను 12 సార్లు అనుకున్నాననమాట. ఎందుకంటే ఈ సంకటహర చతుర్థికి పురాణ గాథలు ఉన్నాయండి. అందులో ఒక కథలో ఉంటది 12 పర్యాయాలు చేస్తే చాలా మంచిదని. సో నేను అందుకని ఫస్ట్ టైం చేసినప్పుడైతే నేనేం అనుకోలేదు ఇన్ని సార్లని. ఎప్పుడైతే ఆ కథ చదువుకున్నానో నా శక్తి కొలది ఓకే. నేను 12 సార్లైనా నా లైఫ్‌లో 12 సార్లైనా ఈ వ్రతం చేద్దామని అనుకున్నా. దేవుడి దయ వల్ల అది నేను చేసుకోగలుగుతున్నాను. ఇది 12వ సారండి. సో మనం యాక్చువల్‌గా ఈ పూజ చేశాక గణపతి హోమం చేసుకుంటే అమితమైన ఫలితాన్ని ఇస్తుందండి ఈ సంకటహర చతుర్థి. ఎందుకంటే వినాయకుడిని పూజించేదే మనకి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలని. అలాంటి విఘ్నాలు లేకుండా ప్రసాదించే వినాయకుడికి హోమం జరిపిస్తున్నామంటే ఆలోచించండి అది ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో. అందుకని. సో ఈ పూజ యొక్క నియమాలు ఏంటంటే పొద్దున్నే తలస్నానం చేయడం, నువ్వులు వేసుకొని అంటే మనం చేసే స్నానం నీళ్ళలో నువ్వులు వేసుకోవడం అండి. అండ్ వినాయకుడికి ముడుపు కట్టుకోవడం అండ్
పొద్దున పూటంతా అంటే మనం సాయంత్రం పూజ చేసేంత వరకు కూడా ఉపవాసం ఉండాలన్నమాట. సాయంత్రం పూజ అయ్యాక ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. సో, మనకేంటంటే పగలంతా గూడా ఉపవాసం ఉండాలి. అండ్ నిద్రపోకుండా ఉంటే మరీ మంచిది పగలంతా. ఒకవేళ మేము ఉండలేమో అనుకునే వాళ్ళు నేల పడక అయితే శ్రేష్టమండి. అది కూడా చేయలేని వాళ్ళు ఇంకా మీ శక్తి కొలది అన్నట్టు. ఓకేనా? సో, మనము ఇక్కడ ఏంటి అంటే పగలు ఉపవాసం ఉన్నాక మీకు దగ్గరలో ఏదైనా గణపతి గుడి ఉంటే వెళ్ళి ఆలయాన్ని సందర్శించండి. పగలంతా గణపతి ధ్యానం చేస్తూ ఉండండి. దేవుడిని ధ్యానంలో నిమగ్నమై ఉంటే అసలు ఆ రోజు ఆ వైబ్రేషన్స్ అనేవి ఎంత డిఫరెంట్‌గా ఉంటాయో నేనే చెప్పలేను. ఒక్కసారి మీరు చేసి చూడండి. ఆ వైబ్రేషన్స్, ఆ పాజిటివ్ వైబ్స్ అవన్నీ ఎంత ఫీల్ అని ఉంటాయో. సో, సాయంత్రం ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ మనం ఇంటినంతా శుభ్రం చేసుకొని, స్నానం చేసి ఇక్కడ తోరణం కట్టుకోవాలండి వ్రతం కాబట్టి. తోరణం ఎలా అంటే 21 పోగులు, 21 ముళ్ళు వేసుకొని మనం వినాయకుడికి తోరణం కట్టుకోవాలండి. సో, తోరణం కట్టుకున్నాక దేవుడికి అంటే వినాయకుడికి నమస్కరించుకొని, స్వామి నేను ఈరోజు సంకటహర చతుర్థి పూజ చేస్తున్నాను, ముడుపు కడుతున్నాను, ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తాను అని చెప్పి ఆ ముడుపు దేవుడి దగ్గర నుంచి తీసి ఏదైతే మీరు 3 దోసెల బియ్యంతో ముడుపు కట్టారో చూడండి, ఆ 3 దోసెల బియ్యంతోనే మనము ప్రసాదాలు చేయాలన్నమాట. ఇంకా వినాయకుడికి నైవేద్యాలంటే ఏంటో తెలిసినవే కదా మీకు. తీపి పొంగలి, ఉండ్రాలు, కుడుములు, పాల తాలికలు అంటే ఆ బియ్యంతో మీరు ఏవైతే చేయగలుగుతారో అవి అనమాట. ఒకవేళ ఉండ్రాళ్ళు, కుడుములు చేసే లెక్కైతే 21 ఉండ్రాలు, 21 కుడుములు వచ్చేలాగా ఆ బియ్యంతో మీరు చేసుకోండి. సో, ఆ బియ్యంతో రవ్వ చేయడము ఎలా ఉండ్రాలు మీరు ఎలా చేస్తారో కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. నేను అది కూడా వీడియో తీస్తాను. ఓకేనా? ఇప్పుడు సాయంత్రం పూట నైవేద్యం చేశాక ఒక పీట పెట్టుకొని పీఠాన్ని పసుపు రాసి ముగ్గు, కుంకుమ బొట్టులతో అలంకరించుకున్నాక దానిపైన ఒక వస్త్రం సమర్పించండి. ఒక వస్త్రం వేసుకున్నాక మీది ఇంట్లో ఉన్న వినాయకుడి పటమో అయితే వినాయకుడి విగ్రహమో ఏదో ఒకటి అక్కడ ఆవాహనం చేసుకోండి. పెట్టాక మనము వినాయకుడి పూజ స్టార్ట్ చేయాలి. ఇక్కడ వినాయకుడి పూజ చేయడానికి కొన్ని రకాల స్టెప్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే ఫస్ట్‌ది కలశారాధన. మీకు కలశం మానవాయితీ ఉంటే కలశం పెట్టి చేసుకోండి. మా ఇంట కలశం లేదండి నేను పెట్టుకోవచ్చా అంటే కలశం అనేది అది మనకి దేవుడికి మధ్యవర్తిలాగా అన్నట్టు. అంటే మనం చెప్పే కోరికలన్నీ ఆ కలశారాధన వల్ల దేవుడికి వెళ్తాయి అన్నట్టు. అంటే ఎగ్జాంపుల్ గుడికెళ్తాము. భక్తుడికి, భగవంతుడికి మధ్యలో పూజారి ఉన్నట్టు. అలాగే మనం కలశం పెట్టుకుంటే అలా అన్నమాట. సో, దాని యొక్క సత్ఫలితం డిఫరెంట్‌గా ఉంటుందండి. మాకు లేదండి కలశారాధన, మేము ఫస్ట్ టైము భయం అలా ఏమైనా ఉంటే గనక అవసరం లేదండి. ఒక పంచపాత్ర తీసుకోండి. దానికే పసుపు, గంధం బొట్లు పెట్టండి. కలశం అనుకొని దాని మీదే చేయి పెట్టుకొని కలశారాధన చేసుకోండి. తర్వాత పసుపు గణపతికి పూజ. అదేంటండి మనము చేస్తుందే సంకటహర చతుర్థి వినాయకుడికి అని చెప్పి అన్నారు. మళ్ళీ పసుపు గణపతి ఎందుకు అంటున్నారా? పసుపు గణపతి పూజ ఇది మహాగణపతి నివారణ పూజ. అంటే మనం ఆ పసుపు గణపతిని కదిలిస్తామన్నమాట. పునరాగమనం చేస్తాము మనం. అందుకని పసుపు గణపతి పూజ చేయాలండి. ఆ పసుపు గణపతికి షోడశోపచార పూజ చేయాలి. అది సెకండ్ స్టెప్. ఇంకా మూడవది ఏంటంటే మన మెయిన్ గణపతికి షోడశోపచార పూజ చేయాలన్నమాట. షోడశోపచార పూజలో అన్ని ఉపచారాలు ఒకేసారి చదవకుండా పదవ ఉపచారం 10, 11 ఉపచారాల తర్వాత మనము ఏ పూజ అయితే చేస్తామో ఇప్పుడు సంకటహర చతుర్థి చూస్తున్నాం కానీ ఇక్కడ వినాయకుని అష్టోత్తరము, వినాయకుడి అంగపూజ, వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు చదువుకోవాలన్నమాట. అది ఈ పూజకే కాదండి ఏ పూజకైనా అంతే. మనము
ఉపచారాలు అంటే ధూపం ఉపచారానికి ముందు మనము చదువుకోవాల్సినవన్నీ చదువుకుంటానమాట. ఇక్కడ మీరు పంచామృత స్నానం కూడా చేయించండి. పంచామృతం అంటే ఏంటో తెలుసు కదా! ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఇవన్నీ కలిపి ప వినాయకుడికి పంచామృత స్నానం చేయిస్తే ఇంకా మంచిదండి. ఇది మూడో స్టెప్. తర్వాత వినాయకుడికి అంగపూజ. అదే అండి గణేశాయ నమః పాదో పూజయామి, ఏకదంతాయ నమః జానుని పూజయామి అని అంగపూజ చేస్తాం కదా! అదనమాట. అది అయిపోయాక ఐదోది ఏకవిశంతి పుష్ప పూజ. ఈ ఏకవిశంతి పుష్ప పూజ అంటే 21 రకాల పూలతో వినాయకుడికి పూజ అనమాట. ఇది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందండి. కానీ మేము మాకు ఇక్కడ 21 రకాల పూలు దొరకవండి. మేమెలా చేయాలి అనుకుంటే గనక, మీ దగ్గర దొరికే ఏ పువ్వైనా సరే, అవే 21 తీసుకొని ఏకవిశంతి పుష్ప పూజ అనేది చేయండి. తర్వాత ఏకవిశంతి పత్ర పూజ. అసలా వినాయకుడికి మనము వినాయక చవితి అప్పుడు చేసేదే పత్రికతో. అప్పుడు వినాయకుడికి పత్రిక సమర్పిస్తే ఎంత ముగ్ధుడైపోతాడో అనేది మనం మాటల్లో చెప్పలేనిదనమాట. సో, ఏకవిశంతి పత్ర పూజ. ఈ ఏకవిశంతి పత్ర పూజ అంటే 21 రకాల పత్రాలతో పూజ చేయాలి. మాకు 21 రకాలు దొరకవండి. ఏం చేయాలి మేము అంటే కనుక, వినాయకుడికి ఇష్టమైన గరిక. అసలు వినాయకుడికి గరికతో పూజ చేస్తే చాలండి. ఎంత మంత్రముగ్ధుడవుతాడో మనం చెప్పలేమనమాట. సో, ఆ గరికని 21 కట్టలుగా చేసుకొని, అదే ఏకవసంతి పత్ర పూజ అనుకొని 21 నామ చవితి ఆ 21 కట్టల్ని మీరు దేవుడికి సమర్పించండి. తర్వాత వినాయకుడి అష్టోత్తరం. అవి మీరు 108 పూలతో చేసినా పర్లా, లేకపోతే అక్షింతలతో చేసినా పర్లా, మీ శక్తి కొలదండి. సో, వినాయకుని అష్టోత్తరం. మాకు అష్టోత్తరం నోరు తిరగదండి. మేము అన్నీ పేర్లు మాకు అది నోరు తిరగదు. తప్పు చదివితే పాపం కదా, మంచిది కాదు కదా అనుకున్నప్పుడు 108 సార్లు ఓం గం గణపతయే నమః అనుకుంటూ 108 సార్లు ఉచ్చారణ చేస్తూ మీ 108 సార్లకి అక్షింతలు కానీ, లేకపోతే పూలు కానీ ఏవైనా వినాయకుడికి సమర్పించవచ్చండి. తర్వాత సంకటహర చతుర్థి పూజ కాబట్టి సంకటనాశన గణేష స్తోత్రం చదవండి. అసలు ఈ సంకటనాశన గణేష స్తోత్రం అనేది చదివితే పిల్లలకి చదువు వస్తుంది. మనము ఆర్థిక పరంగా స్థిరంగా ఉంటాము. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. మోక్షం చెప్పక్కర్లేదండి. ఇంకా అంతే. ఆ శ్లోకానికి ఉండే మహిమే అదండి. యాక్చువల్గా ఈ పూజ ఏ నెలలో ఎప్పుడు చేయాలని, అసలు ఎందుకు చేయాలి, ఏ సమస్యలు ఉంటే చేయాలి అనే డౌట్ కూడా వస్తుంది. ఏమేం సమస్యలు అంటారా? మీకు నరదిష్టి ఉన్నా, అసలు ఆ నరదిష్టికి తగిలితే మనము ఎదగలేము అని చాలామంది ఉంటారు. అలాంటి నరదిష్టి పోవడానికి, ఫినాన్షియల్గా మీరు వెనకబడి ఉన్నా, లేకపోతే పుత్ర సంతానం లేకపోయినా, పిల్లలు చదువులో మంచిగా రావాలన్నా, తర్వాత మీకు ఎప్పటినుంచో అనుకుంటున్న పని నెరవేరకపోయినా, ఇలా కొన్ని రకాల సమస్యలకి ఈ పూజ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందండి. యాక్చువల్గా నరదిష్టికి పూజకి సంబంధం ఏంటి అంటారా? ఈ సంకటహర చతుర్థి పూజలో ఒక కథ ఉంటుందండి. మానవ మాత్రం మనకి నరదిష్టి తగిలితే ఏంటి, దేవదేవుడైన ఇంద్రుడికి కూడా నరదిష్టి తగిలితే ఏమీ చేయలేకపోయాడు. సో, మానవ మాత్రం మనకేంటండి, మనము సంతోషంగా ఉండాలన్నా, ఏవి చేయాలన్నా, ఈ కలియుగంలో మనకి ఉండే ఒకే ఒక దారి ఏంటంటే దైవారాధన. ఆ దైవారాధన చేసుకుంటూనే మనము మన కాలాన్ని, మన మంచిని, మన సమస్యలన్నీ పోగొట్టుకుంటున్నాం అనమాట. సో, ఈ పూజకి పురాణ గాథలు ఉన్నాయండి. ఏ వ్రతమైనా, ఏది చేస్తున్నా సరే మనకి పురాణ కథలు అనేవి ఇంపార్టెంట్. ఎందుకు చేయాలి, దేనికి చేయాలి అని మీకు ఒక కథ చెప్తానండి. యాక్చువల్గా సో, అదేంటంటే ఒక వేశ్యరాలు కథ అనమాట.
ఏంటి వేశ్యరాల కథ అంటున్నారా? యాక్చువల్‌గా ఈ కథ దేనికంటే ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళ్తున్నాడండి. అలా వెళ్తుంటే భూలోకంలో అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి కన్ను ఆ విమానంపై పడుతుందనమాట. అంటే నరదిష్టి అనుకోండి. ఇంకా అసలు ఆ దృష్టి సోకగానే దేవేంద్రుడు వెళ్తున్న విమానం కూడా అక్కడికక్కడ ఆగిపోయి భూమి మీద ఆగిపోతుంది. అసల నర నరమానవుడి దృష్టి కూడా దేవుడిని ఆపేసే అంత శక్తి అంటే ఆ దృష్టి అంత ఇదే అనమాట. సో, ఆ దృష్టి మనకి తగిలితే అందుకే మనం పైకి రాలేము అంటారు. అలాంటిది ఆ రాజ్యంలోని రాజు వచ్చి, "ఏంటి ఇంద్ర ఇంద్రదేవ ఇక్కడ మీ విమానం ఆగిందంటే, నేను ఆపలేదు. నేను వెళ్తుండగా మీ రాజ్యంలో అనేక పాపాలు చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సారింది. అందుకే నా విమానం ఆగిపోయింది" అంటే, ఇప్పుడు ఏం చేయాలి ఇది కదలాలి అంటే ఈరోజు పంచమి కదా! నిన్న చతుర్థి రోజు అంటే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళ పుణ్యఫలితాన్ని నాకిస్తే నా విమానం కదులుతుంది అని చెప్తాడనమాట. సరే అని రాజు భటులకి చెప్తాడు. రాజ్యమంతా చూడండి ఎవరున్నారు? నిన్నటి రోజున ఎవరైనా పూజ చేశారా? ఈ సంకటహర చతుర్థి పూజ చేస్తాను. ఎవ్వరూ చేయలేదు. ఎంత రాజ్యమంతా ఎతుకుతారు కానీ ఎవరు చేయరు. కానీ వాళ్ళకి ఒక దృశ్యం కంటపడుతుంది. ఏంటి అంటే గణేష దూతలొచ్చి ఒక వేశ్యరాలిని తీసుకెళ్తారు. వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఈవిడ ఎన్నో పాపాలు చేసింది ఆవిడ ఎందుకు వీళ్ళు గణేష దూతులు అంటే అప్పుడు చెప్తారు గణేష దూతులు. ఆవిడకి తెలియకుండానే చతుర్థి వ్రతాన్ని చేసింది. పొద్దున్నుంచి ఏమీ తెలియకుండా ఉపవాసం ఉంది. సాయంత్రం పూట వినాయకుడికి దండం పెట్టుకుంది. తెల్లారి మరణించింది. సో ఆవిడకి తెలీదు అసలు ఆ వ్రతం చేస్తున్నా అన్న విషయం కూడా తెలీదు. అది చతుర్థి అన్న విషయం కూడా తెలీదు. కానీ ఆవిడ మరణించాక మన పాప ఫలాలను బట్టి మనం ఎక్కడికి వెళ్తామా అన్నది డిసైడ్ అవుతారు. అది సెకండరీ. సో, ఇక్కడ గణేష్ దత్తులొచ్చి ఆవిడ తీసుకెళ్లారు. ఇలా జరిగింది అని. సో, భటులు అంటారనమాట. అయితే ఆ పుణ్య ఫలితాన్ని మాకిస్తారా? ఇంద్రదేవుడి యొక్క వాహనం ఇక్కడ ఆగిపోయింది అంటే, ఇవ్వము అంటారు. కానీ ప్రకృతి వల్ల వీచిన గాలి, ఆమె మీద నుంచి వచ్చిన గాలి ఆ ఇంద్రుడి వాహనం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడికి దాకా వెళ్తుందనమాట. సో, అది తగలంగానే ఆగిపోయిన విమానం కూడా కదులుతుందనమాట. చూసారా ఆవిడకి తెలియకుండానే చేసింది. తెలియకుండా చేస్తే ఎంత ఫలితాన్ని ఇస్తుందో అండ్ నరదిష్టి వల్ల ఎంతటి వాళ్ళైనా సరే అధఃపాతాళానికి వెళ్ళిపోతారని తెలిసింది. మానవ మాత్రం మనం ఎంతండి చెప్పండి. సో, ఈ సంకటహర చతుర్థి కథలండి ఒక్కొక్క కథ ఒక్కొక్కలా ఉంటుందండి. అసలు ఆ ప్రతి కథలోనూ ఆ వినాయకుడి మహిమలేంటో చూపిస్తున్నారు. సో, ఈ వ్రతం వల్ల నా జీవితంలో జరిగిన 2 ముఖ్య సంఘటనలు చెప్తానండి. ఒకటి మా అబ్బాయికి ఎడినాయిడ్స్ ప్రాబ్లమ్ అని చెప్పి ఈ ఉందండి. ఎందుకంటే ఫ్రీక్వెంట్‌గా జలుబు, దగ్గు వస్తది. సో, డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే ఎడినాయిడ్స్ ఉన్నాయండి. సో, బాబుకి ఒక టెస్ట్ చేద్దాం. ఆ టెస్ట్‌లో రేషియో ఇంత అబోవ్ వస్తే గనక ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలన్నారు. బట్ మా అబ్బాయికి ఆ రేషియో దాటింది. బట్ డాక్టర్ ఏం సజెస్ట్ చేశారంటే మెడికేషన్ వాడదామండి ఆపరేషన్ లేకుండా అన్నారు. నేను అప్పుడే ఈ సంకటహర చతుర్థి పూజ గురించి విన్నానండి. అప్పుడే మనసులో అనుకున్న వినాయకుడికి మా అబ్బాయికి ఎలాంటి ఆపరేషన్ లేకుండా ఉట్టి మెడికేషన్ ద్వారా తగ్గిపోతే చాలు అని ఫస్ట్ టైం పూజ చేసినప్పుడు ఆ ముడుపు కట్టానండి. అంతేనండి మా అబ్బాయికి నెక్స్ట్ మంత్‌లోనే తగ్గిపోయింది. ఇంకొకటి నాకు ఆడపిల్ల పుట్టాలి అని కోరుకున్నాను. అలాగే ఈ వినాయకుడి ఆశీస్సుల వల్ల నాకు ఆడపిల్ల పుట్టిందని నా 2 కోరికలు తీరాయి. అంటే కోరికలు ఉన్నప్పుడే చేస్తానని కాదు. బట్ నేనెప్పుడు ఏంటంటే పూజ చేసేటప్పుడు కాకుండా పూజ అయిపోయాక అయ్యో! నేను ఏవి లేదని చెప్పి అప్పుడు కోరుకుంటాననమాట. సో, ఈ సంకటహర చతుర్థి వల్ల నా జీవితంలో జరిగిన 2 అద్భుతాలు అవేనండి. అండ్ ఇక్కడ ప్రసాదాలు నేను పరవన్నము, ఉండ్రాళ్ళు చేశాను. ఆ ఉండ్రాళ్ళు కూడా 21 ఉండ్రాళ్ళు చేశానండి. అవి మాత్రమే దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. అంతేనండి ఈ సంకటహర చతుర్థి పూజ. సో, మీరు కూడా చేసుకుంటారని ఆశిస్తూ, ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. ఆ వినాయకుడి కృప మన మీద ఎల్లప్పుడూ ఉండాలి. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలని కోరుకుంటున్నానండి. శ్రీ గణేశాయ నమః. ఓం గం గణపతియే నమః. మళ్ళీ మరొక్క సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.